నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణంలోని 28వ వార్డులో మంగళవారం పర్యటించారు. చెంచిపేట బాను టీ స్టాల్ దగ్గర నుండి జేఎంజే కాలేజీ వరకు మెయిన్ డ్రైన్ కాలువలోని పొడికలు తీయించు పనులు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. సుందర తెనాలికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎం సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. స్లాబ్ ఉండేది, స్లాబ్ కూడా పగలబడుతున్నారు. యాంటీ ఎదురుగా పంటకాలం తీపియటం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎవరికి వాళ్ళు పంటకాలం అవటాన మాన్యువల్ కూడా లేకుండా పూర్తి చేయటం జరుగుతుంది. ఆ జరిగిన వెంట ఇప్పుడు రాళ్ళు కంకర అలానివి ఇప్పుడు మొన్న చూశారు, వానబడి ఆ కొమ్మలన్నీ చెట్లు కొమ్మని ఇరిగి ఆ కాలువలో పడటాన అవన్నీ అక్కడ ఆగిపోవటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నా రిజిట్కి రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసి జేసీబీతో అవన్నీ తొలగించాము. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఇప్పుడు కన్స్ట్రక్ట్ జరుగుతుంది, ఆ జరుగుతున్న కంకర ఇసుక అనేది ఆ కాలువలో పంట కాలువలో పడిపోతుంది. ఆ పడిపోతానే అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. దానివల్ల వార్డుల్లో నీళ్ళు ఆగిపోతున్నాయి. మెయిన్ సమస్య అది. ప్రజలు మీరు గమనించండి. మేము లేచిన కానీ మేము కానీ మా మున్సిపల్ అధికారులు కానీ వార్డుల్లోకి వస్తున్నాం. వార్డుల్లో శానిటేషన్ బాగుంటేనే మన ఆరోగ్యంగా మెరుగుపడింది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనించి ఇలాంటి ఏమన్నా ఉంటే మరి జాగ్రత్త తీసుకోమని కోరుతున్నాను. అలానే కాలువలో పడకుండా చూస్తేనే ఇంకా శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి మీరు మాకు సహకరించండి. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారుల కాన్వకేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరపడంతో పాటు విద్యార్థులు తమ పాఠ్యాంశాలకు సంబంధించిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. లఘునాటికలు ప్రదర్శించడంతో పాటు చిన్నారులు చేసిన శాస్త్రీయ, ఆధునిక నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ, నేటి విద్యార్థులకు చదువు కేవలం విజ్ఞానం పెంచడమే కాకుండా వారిలో సృజనాత్మకతను వెలికి తీసేలా ఉండాలని అన్నారు. ఏ పనేదాన్ని ఒక కొత్తగా సృష్టించాలి. దే నీడ్ టు క్రియేట్. దట్ క్రియేటివిటీ హ్యాస్ టు గో టు ద హైట్స్. That is the whole purpose of the education. It's not about the I cannot say it's not about the marks. It's to some extent marks are important, but beyond the marks we need to improve the creativity of the students. That is where we are upgrading our curriculum from year to year. Every academic year mana curriculum lo kotta changes తీసుకొస్తున్నాము. ఇందాక స్టూడెంట్స్ చెప్పినట్టుగా we have so many activities like speaking tree, abacus, PET classes, SLM, so many activities. As a whole, what we are trying to do is, usually what we feel is, student school ko vachedappudu vadiki emi teliyadu, vadoka it's something like an empty bowl ani anukuntunnaru, right? But here when he comes to school, the role of the teacher is not to fill the bowl with some facts, ఏదో ఇలా ఉంటాయి మొత్తం ఇది అని చెప్పి వాటి ఏదో ఆ బౌల్ని ఏదో కొన్ని విషయాలు చెప్పి దాన్ని ఫిల్ చేయటం కాదు. ఆ బౌల్ని మనం ఏం చేయాలంటే, హీ షుడ్ ఏబుల్ టు థింక్ అబౌట్ వాట్ కెన్ బి క్రియేటెడ్. సో ఇట్ షుడ్ నాట్ బి ఫిల్డ్ విత్ ద ఫ్యాక్ట్స్, బట్ ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద క్యూరియాసిటీ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఆ క్యూరియాసిటీని మనం క్లాస్ రూమ్లో కనుక డెవలప్ చేయగలిగితే, అదే కనుక ఇంటి దగ్గర పేరెంట్స్ కనుక కంటిన్యూ చేయగలిగితే, దీస్ కిడ్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్ టుమారో.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ వార్షిక నివేదికను సమర్పిస్తూ ఈ విద్యా సంవత్సరం అవలంబించిన పలు ప్రయోగాత్మక అంశాలను తెలిపారు. రానున్న పోటీ ప్రపంచంలో మనగలిగేలా నెహ్రూ నికేతన్ బాలబాలికల్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలిపారు. పిల్లలందరూ నిర్భయంగా వేదికపై ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వటం చూసి అందరూ ప్రశంసించారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ధ్రువపత్రాలు, పథకాలు అందించి అభినందించారు. పిల్లల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఇంత మంచి పాఠాలను తమకు అందుబాటులోకి తెచ్చినందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేస్తూ నెహ్రూ నికేతన్ యాజమాన్యాన్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓకేనా? ఈ బొమ్మని చూసావా? భలే భలే బండిని మనుషులు లాగుతున్నారేమి నాన్న? బండిని లాగుతున్నది విద్యార్థుడు. బండిలో కూర్చున్నది ఎవరో తెలుసా? ఎవరు నాన్నగారు? భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. రాధాకృష్ణన్ గారు గొప్ప విద్యావేత్త, తత్వవేత్త. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేశారు. Let me tell you, Reflections is a very unique program which allows each and every student of the class to come onto the stage and demonstrate or explain whatever they have learned in their classrooms. So, you need to understand, parents, there is lot of effort goes into conducting such a unique program called Reflections. And our hard-working team, our teachers have successfully been conducting this program for the past 10 years. Let me give them a big round of applause for that. They truly deserve it. గంజాయి విక్రయిస్తున్న 20 యువకులను పట్టణ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ రాముల్ నాయక్ తెలిపిన వివరాల మేరకు చేబ్రోలు గ్రామానికి చెందిన పఠాన్ మెహబూబ్ సుబానీ, పొన్నూరు మండలం దండమూడి గ్రామానికి చెందిన గంజేరుపల్లి శ్రీవర్ధన్ గంజాయి తాగడం వంటి దురలవాట్లకు బానిసలు అవగా వారికి పొన్నూరుకు చెందిన గంజాయి అమ్మే షేక్ ఆసిఫ్ అనే అతను పరిచయమైనట్లు, వారు అప్పుడప్పుడు షేక్ ఆసిఫ్ వద్ద గంజాయి కొనుక్కొని తాగుతూ ఉంటారని, ఈ క్రమంలో సదరు షేక్ ఆసిఫ్ వారికి గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశ చూపి వారికి గంజాయి ఇవ్వగా వారు తెనాలిలోని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలలో గంజాయిని అమ్మి వచ్చిన డబ్బులు పంచుకొని ఎవరి ఊళ్లకు వాళ్ళు వెళ్తూ ఉంటారని, అదేవిధంగా 2 రోజుల క్రితం కూడా షేక్ ఆసిఫ్ అనే అతను వీరికి అమ్మడానికి సుమారు 1250 గ్రాముల గంజాయిని ఇవ్వగా వారు సదరు గంజాయిని తెనాలి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వద్ద జనాలకు ఒక్కొక్క పొట్లం 500 రూపాయలకు అమ్ముదామని వేచి ఉండగా రాబడిన సమాచారం మేరకు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 1250 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి విలువ 12,500 రూపాయలు ఉంటుందని చెప్పారు. అనగా 14/4/2025 మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో మన గవర్నమెంట్ ఎస్పీ గారి ఆధ్వర్యము, తర్వాత మన డిఎస్పీ గారి యొక్క అసిస్టెంట్లో మేము ఈ రాబడిన సమాచారంతో మన ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ దగ్గర అక్కడికి వెళ్ళాము. వెళ్తే అక్కడ ముగ్గురు ఉన్నారు. పఠాన్ సుబానీ, తర్వాత జి శ్రీ హర్షద్, తర్వాత హర్షవర్ధన్, తర్వాత ఆసిఫ్ ఖాన్, ముగ్గురు ఉన్నారు. ముగ్గురుంటే అక్కడ ఒక పల్సర్ బండి ఉంది. మేము వాళ్ళని ఇట్లా క్యాచ్ చేయడానికి ట్రై చేస్తే దాంట్లో ఈ షేక్ ఆసిఫ్ ఖాన్ అతను అక్కడ నుంచి అబ్స్కాండ్ అయ్యాడు. తర్వాత మాకు ఇద్దరు దొరికారు, మహబూబ్ సుబానీ అండ్ జి శ్రీవర్ధన్. వీళ్ళిద్దరి దగ్గర మేము చెక్ చేయక అక్కడ కిలో పావు అంటే 1 కిలో పావు వచ్చేసి గంజాయి ఫ్రెష్గా ఉంది. అది వాళ్ళ బ్యాగ్ ద్వారా మాకు దొరికింది. అతను విచారిస్తే వీళ్ళు బాపట్ల అక్కడ నుంచి ఈ విజయవాడ నుంచి ఈ ఆసిఫ్ అనే అతను వీళ్ళకి సప్లై చేస్తాడు. వీళ్ళిద్దరూ తాగుతారు ప్లస్ వీళ్ళు అమ్ముతారు. కాబట్టి వీళ్ళని మన డిటి గారి ఆధ్వర్యంలో డిటి గారు మరియు విఆర్ఓను పిలిపించి మాజానామా ద్వారా వీళ్ళిద్దరిని
మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్కడ మన 2 టౌన్లో కానీ తెనాలిలో కానీ ఎక్కడ ఏం జరిగినా ఈ గంజాయి అనేది నిర్మూలించడానికి మేమైతే గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఈ పిల్లలు మెయిన్ యూత్ ఈ గంజాయికి బాగా బానిసలై ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే ఈ గంజాయి తాగడం వల్ల లైఫ్ స్పాయిల్ అవుతుంది, బాడీలో నర్వ్ సిస్టమ్ దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి ఈ గంజాయిని ఖచ్చితంగా సేవించిన వాళ్ళు ఆరోగ్యము దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని తీసుకోకుండా వాళ్ళ మెయిన్ పేరెంట్స్లు వాళ్ళకి అబ్జర్వేషన్ పెట్టుకుంటే ఇది బాగా అవుతుంది. ఈ మీడియా మీటింగ్ వచ్చిన మిత్రులందరికీ కాస్ట్ సుమారు 30,000 అండి. అది అంటే బ్లాక్లో ఒక్కొక్కరు ఒక రకంగా అమ్ముతారు. ఒక చిన్న అంటే మన తెనాలిలో ఇప్పుడు ప్రస్తుతానికి టైట్ అయింది కాబట్టి 10 గ్రాముల గంజాయి 500 అండి. బాగా అంటే ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి 10 గ్రాములు. అదే విరిగా దొరికితే పావు కిలో, మొన్న ఒక దగ్గర పావు కిలో ఎంత అని అడిగితే సుమారు 9,000 చెప్పారు. అంటే అది డిపెండ్స్ ఆన్ సప్లై అండ్ డిమాండ్. సప్లై తక్కువ ఉంటే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పబ్లిక్కి అది కొంచెం ఈ మధ్యలో కొంచెం అందుబాటులో రాలేదు కాబట్టి బాగా రేటు ఎక్కువ ఉంది. మనకు గంజాయి అంటే చాలా తక్కువ కనెక్షన్ పడేవి, కానీ ఇప్పుడు ఈ సాక్షి అని ఒక యాప్ వచ్చింది. తద్వారా మనము సీన్లోనే ఎక్కడైతే గంజాయి దొరుకుతుందో అక్కడే మనము ఖచ్చితంగా వీడియోగ్రఫీ చేసుకుంటున్నాము, తర్వాత అక్కడ ఫోటోగ్రఫీ చేసుకుంటున్నాము, తర్వాత విట్నెస్ను కూడా మనం వీడియోగ్రఫీ చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం అయితే ఉంది. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేధాశక్తిని, జ్ఞానాన్ని, న్యాయకత్వ పటిమను ఈనాటి యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఎస్సీసీల అధికార ప్రతినిధి కంచెల ఏడుకొండలు పిలుపునిచ్చారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచెర్ల ఏడుకొండలు మాట్లాడుతూ ఈరోజు భారత జాతికి పండుగ దినమని తెలిపారు. రాష్ట్ర ఐటీటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఒక ఉప్పెన, ఉద్యమం, అనంత జ్ఞానం అని, ఆయన భారతావని తరగని ఆస్తి, ఘని అని, ఆయన రచించిన రాజ్యాంగం ఒక్క భారతదేశానికే కాక మరెన్నో దేశాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు అత్తోట శరత్ మాట్లాడుతూ నిమ్మన జాతుల ఆశాజ్యోతి అంబేద్కర్ అడుగుజాడల్లో అందరూ నడవాలని తెలిపారు. నవభారత రాజ్యాంగాన్ని వివిధ కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు ఉన్నటువంటి, అలానే స్వతంత్రం వచ్చే రోజు కూడా సామంత రాజుల్లో కొంత పరిపాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ భారతదేశం మొత్తాన్ని కూడా ఏకతాటి మీద నడిపేదానికోసం ఒక చట్టం, ఒక శాసనం అవసరం ఉంది. కాబట్టి ఆ చట్టాన్ని, శాసనాన్ని రూపొందించుకునే దానికోసం మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక దళిత మేధావే ఈ భారతదేశానికి ఒక దశని చూపించినటువంటి వ్యక్తి. ఈ దేశం ముందుకు నడిచేదానికోసం, ఈ దేశంలో పరిపాలన విధానం కొనసాగించేదానికోసం, ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న మతాల, కులాల, వర్ణాలన్నీ కూడా ఒకే తాటిపైన నడిచేదానికోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కార్యక్రమంలో నలుకుర్తి రమేష్, పెనపాటి రవీంద్ర, బండికల్ల ప్రసాద్, కుద్దూస్, జొన్నాదుల మహేష్, డేవిడ్, గిరి, రాజేంద్ర ప్రసాద్, బివి చౌదరి, శివకేశవులు, జక్రయ్య, రాము నాయక్, నాగభూషణం, దీపక్, పెనపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రపంచ దేశాలు తహతహలాడేటువంటి పరిస్థితి. అటువంటి మన భారతదేశంలో ఆ విధమైనటువంటి వ్యక్తి జన్మించడం భారతదేశం యొక్క అదృష్టం. ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ అనేటువంటి ఆయన భారతదేశానికి ఒక తరగని గని, తరగని నిధి, ఒక తరగని ఆస్తి. ఈ ఆస్తి తరతరాలు ఎంత పంచుకున్నా కానీ ఇది ఇక తరగదు. ఎంత పంచుకున్నా కానీ ఆ ఆస్తి విలువ పెరుగుతుంది తప్ప తరిగేటువంటిది కాదు. అటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పఠితత్వాన్ని భారత ప్రభుత్వం, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఈనాడు అనుసరించి నడవడానికి ఏకైక కారణం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.